ఈ రోజు తెలంగాణ సోనా నారాత వేయడం జరుగుతా ఉంది. ఈ రోజున యూట్యూబ్ ఛానల్ అయినటువంటి దినేష్ గారు, సువర్ణ దినేష్ గారిని కలవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా పవన్ ని కలవడం చాలా సంతోషకరంగా ఉంది. ఏంటంటే ఇన్ని దూరం నుంచి రావడం, ఈ విధంగా తెలంగాణ సోనా నార పెరగడం కానీ నారాత వేయడం కానీ ఇవన్నీ చూడడానికి వచ్చి మన గురించి తెలంగాణ సోనా గురించి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మన గ్రూప్ అంటే మన ఉంది కదా పోస్ట్, దాంట్లో యూజ్ చేయడానికి దాన్ని పెట్టాలని అనుకున్నాం. ఆ విధంగానే వీళ్ళు ఈ రోజు రావడం మనం కలవడం సంతోషంగా ఉంది. తెలంగాణ సోనా సంవత్సరానికి ఒకసారి వేస్తాం బ్రదర్. అంటే నవంబర్ 15 పైన వేస్తాం. ఎందుకంటే ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు. కేవలం సంవత్సరానికి మన నెల్లూరు జిల్లాలో 365 రోజుల్లో నవంబర్ 15 పైన మాత్రమే. బాబాయ్ యాదగిరి బాబాయ్ తర్వాత ఒక పండగలాగా, సేద్యం ఒక పండగలాగా, సంబరం లాగా దాన్ని చేయడం జరుగుతూ ఉంటది. గత 3 సంవత్సరాల నుంచి 2021లో నేను మోహన్ బాబు కాలేజీలో బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి 2015లో పాస్ అవుట్. యాక్చువల్ గా నేను కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేయాలి విదేశాల్లో. నేనేం చేస్తున్నానంటే ఈ విధంగా ఇక్కడ పొలాల్లో ప్రోగ్రామింగ్ చేస్తున్నాను. 10 మందికి మంచి ఆహారం, ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లాంటి ఒక గొప్ప పేటెంట్ ని మనం తీసుకొని దాన్ని చేసి రైస్ పండించి, రైస్ కూడా ఎవరికో కాకుండా మన కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితుడు 6th క్లాస్ టు 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఈ విధంగా వాళ్ళందరికీ పంపిస్తున్నాను. నిజానికి ప్రకృతి వ్యవసాయం అంటే వరి పండించడం అనేది ఒక కర్తవ్యం, నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. 5 రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, 5 రాష్ట్రాల ప్రజలకు మనం పంపిస్తూ ఉంటాము. అదిగాక పంట పండించడానికి 4 నెలలు, నిల్వ చేయడానికి ఒక 4 నెలలు, 8 నెలలు. మా తర్వాత మొత్తం ఎవ్రీథింగ్ మందే. రైస్ ఆడించడం కానీ, మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్, టోటల్ మొత్తం విత్తనం చల్లిన కాడి నుంచి ఉరుకోత కోసేంత వరకు ఒక సెట్. ఉరుకోత కోసిన తర్వాత మళ్ళీ పట్ల పట్టేసి, ఎండబెట్టి, ఆరబెట్టి, వాటిలో ఉన్న తేమ, ప్రతి గింజ ఒక అమూల్యమైంది. దాంట్లో ఉన్న తేమ 14% తీసుకొచ్చి ఆ తర్వాత వాటిల్ని ఒక 4 నెలలు మగ్గిచ్చి, అంటే స్టోరేజ్ చేసేస్తాం. అంటే ఇంకేం చేయం, వాటిని లోపల వేసేస్తాము. తర్వాత 4 నెలలు అయిన తర్వాత వాటిని బయటకు తీసే రైస్ మిల్లింగ్. ఇప్పుడు బ్రౌన్ రైస్ కాదు బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ అంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ అంటే వైట్ రైస్, వాటిని ఆడిచ్చి వినియోగదారుల గమ్యస్థానానికి పంపిస్తాం. వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించినప్పుడు అంతిమ విజయం. అది ఆ విధంగా అంటే ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నేను కానీ, బాబాయ్ కానీ, నాన్న యాదగిరి మల్లికార్జున్ కానీ ఈ విధంగా సంతోషంగా, ఆనందంగా చేయడం జరుగుతూ ఉంది గత 3 సంవత్సరాల నుంచి. ఇది బ్రదర్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి. దినేష్, పవన్, నేను 3 వ్యక్తులను పరిచయం చేస్తాను మీకు. 3 సంవత్సరాల నుంచి ఈ 3 నాకు అండదండగా, అంటే ప్రతి దాంట్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 సంవత్సరాల నుంచి నా అంటే ఉన్నటువంటి ఈ 3 గురించి మీకు తెలియజేయాలా. ముందుగా నాన్నగారు, వేట కన్న తండ్రి, వేటగారి మల్లికార్జున గారు. నమస్తే. ఈయన ఫస్ట్ చెప్పింది నాన్నకే, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి. ఈ విధంగా మనం ప్రకృతి వ్యవసాయం చేయాలా, 10 మందికి మంచి ఆహారం అందించాలని నాన్నగారికి చెప్పాను. నాన్నగారు సపోర్ట్ చేశారు. అదే విధంగా యాదగిరి బాబాయ్ కూడా సపోర్ట్ చేశారు. బాబాయ్ తర్వాత కొమరగిరి దుర్గారావు అన్నగారు, మన్మధరావు అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఈయన కూడా నేను పడ్డ కష్టంలో తక్కువే, వీళ్ళే ఎక్కువ. నా వెనకాల నుండి ముందుండి వెనక నడిపించారు. ఫస్ట్ చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఫస్ట్ నమ్మల. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో ప్రకృతి వ్యవసాయం చేస్తాం మనము, ఈ విధంగా మంచి మొక్క, మనిషి ఆరోగ్యం అంతా బాగుంటది అని చెప్పాను. వీళ్ళు నా మీద నమ్మకంతో ఏదో చేస్తున్నాడు పెద్ద అబ్బాయి అని చెప్పి ఆ విధంగా నన్ను ప్రోత్సహించి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఓకే అన్నారు, ప్రొసీడ్ చేశారు. తర్వాత ఫస్ట్ 2 ఎకరాలతో స్టార్ట్ చేసాం మనం. 2 ఎకరాల నుంచి 15 ఎకరాలకి రావడం జరిగింది. అదే విధంగా చాలా సంతోషకరమైన విషయం, పాత స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి అందరికీ రైస్ పంపించడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఇది ఏంటంటే మట్టే ఎరువుగా, మట్టే పురుగు ముందుగా, మట్టే సర్వ రోగ నివారణగా మనం ఈడు జరుగుతా ఉంది. ఇది మామూలు విషయం కాదు. ఏంటంటే కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా కేవలం మట్టి, నీరు, మొలకలు ద్రావణంతోనే మనం పంట పండించడం జరుగుతూ ఉంటుంది. నెలకు 30 రోజులు కదా, ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్లు చేసుకుంటూ ఉంటాం. మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు. ఆ మట్టి ద్రావణం, మొలకల ద్రావణం అంటే ఒక ఎకరాకి 2 కిలోలు ఒడ్లు, 2 కిలోలు గోధుమలు, కుంకుడుకాయలు ఉంటాయి కదా 2 kgs, వాటిని తీసుకొని నీళ్ళలో నానబెట్టి వాటిని మొలకొస్తాయి కదా, వాటిని మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ద్రావణం చేసుకొని ఆ 200 లీటర్ డ్రమ్ము నీళ్ళలో 25 kg పై మట్టి, 25 kg లోపల మట్టి, వీటితో పాటుగా ఈ మొలకల ద్రావణం పేస్ట్, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేసుకోవాలి. నెలకి 30 రోజులు, 10 రోజులకు ఒకసారి అంటే 10 days, ఎవ్రీ 10 days మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది గత 3 సంవత్సరాల నుంచి మనం చేస్తా ఉన్నటువంటి ప్రక్రియ ఇది. సూపర్. అసలు నిజంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఈ విధంగా అయితే వెళ్ళాలి. నిజంగా ఎక్కడో అమెరికాలో కూర్చొని కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేయాలా, కానీ అలాంటిది పొలంలో అసలు మీరు నిజంగా ఈ ప్రకృతిలో
ఈ విధంగా చేయడం అనేది నిజంగా చాలా ఆదర్శనీయం, ఎంతో అత్యద్భుతమైన విషయం. ఇప్పుడు నా కొడుకు ఒక డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనుకునే ఈ రోజుల్లో రైతు కొడుకు రైతు, ఆ రైతు కొడుకు రైతు, ఇంకా 3 జనరేషన్లు ఇదే విధంగా కొనసాగుతున్నారంటే అది మామూలు విషయం కాదు, చాలా అత్యద్భుతమైన విషయం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది రైతులు కావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ఆ రైతు అనే వ్యక్తి కనుమరుగైపోతున్నాడు. ఎందుకంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎండనక, వాననక, రాత్రనక, పగలనక కష్టపడి అసలు ఎంత చెమటోర్చి చేస్తారంటే దాన్ని అలా ఓన్ చేసుకుంటారు అనమాట. అలా ప్రకృతిలో కూర్చొని ఎంత కష్టమైనా సరే. నిజానికి కన్న కొడుకు కన్న కూతురు కన్నా ఎక్కువగా మేము ఈ వ్యవసాయాన్ని చేస్తా ఉంటాం. ఎందుకంటే ఎక్కువ సమయం కూడా గడిపేది వీటితోనే. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల. ఇన్నాళ్ళు ఏకోజామున 4-5 గంటలకు వచ్చే రాత్రి ఉండేది, ఇప్పుడు మారిపోయింది. అయినా కూడా చేస్తా ఉంటాం. అంటే కన్న కొడుకు కన్న కూతురు కన్నా ఎక్కువగా చూస్తూ ఉంటాం ప్రకృతి వ్యవసాయాలు పండించేది. ప్రతి గింజ ఒక అమూల్యమే. ప్రతి గింజని జాగ్రత్తగా చేసి వాటిని మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తెలంగాణ సోనా నాణ్యత వేయాలనుకున్నాము. ఆ విధంగానే మనం వేయడం జరుగుతూ ఉంది. అందరికీ ముందుగా క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ పండగ జనవరిలో వస్తే మనకు నవంబర్లోనే వచ్చేస్తే తెలంగాణ సోనా రూపంలో. ఈ విధంగా ముందు నాణ్యత వేయాలంటే నారు పెరకాలా, పెరికిన దాన్ని మోసుకోపోవాలా, ప్రధాన పొలంలోకి నారు మోయాలా. ఇది కంపల్సరీ. కావిడి దెబ్బలతో ఈ రోజున ఉదయం నుంచి రావడం, ఏకోజాము నుంచి మోసినటువంటి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది మామూలు విషయం కాదు. అంటే వాన, ఎండ, గాలి అన్నింటికి మామూలుగా గెలి మీద నడవడం కష్టం. అలాంటిది వీళ్ళు ఉదయాన్ని మోసుకొని చేయడం జరుగుతా